నెల్లూరు రూరల్ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లి గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం విశేష పరిమళ పుష్ప అలంకారం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు లీలా వెంకటేశ్వర్లు స్వామి ఈ సందర్భంగా విశేష హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. వార్షికోత్సవోభయకర్తలుగా కాకుటూరు మస్తానయ్య, హైమావతి, శ్రీహరి, వెంకటలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లీలా వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గంగమ్మ తల్లి అమ్మవారు విరాజిల్లుతున్నారన్నారు. వార్షికోత్సవం నాడు అమ్మవారిని దర్శించుకుని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందన్నారు. మన పడారుపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానము ప్రతిష్ఠించి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మవారికి వార్షికోత్సవం సందర్భంగా విశేషంగా హోమాది కార్యక్రమాలు, అట్లాగే అభిషేకాలు, విశేష పూజలు కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో మనం చక్కగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కొత్తగా నూతన ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేసి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో మనం అత్యంత వైభవంగా విశేషంగా ఈ సంవత్సరం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా చక్కగా కూడా ఈ హోమాది కార్యక్రమాలు తృతీయ వార్షికోత్సవం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు అనాదిగా వెలిసినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల భక్తులు ఏదైతే కోరుకుంటారో వారికి వెంటనే కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంది. సంతానం లేని వారికి సంతానము, తర్వాత సంపద, ఉద్యోగాలు, ఇట్లాగా ప్రతి కూడా అమ్మవారు అనుకున్న తడుగా కూడా వారికి కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా కూడా అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. తర్వాత ప్రతి ఆదివారం కూడా విశేషంగా అమ్మవారికి పల్లకీ సేవ కార్యక్రమాలు, శుక్రవారం కుంకుమార్చన, మంగళవారం అమ్మవారికి విశేషంగా అభిషేకాదులు కూడా జరుగుతూ ఉన్నాయి. చక్కగా కూడా ట్రస్ట్ యొక్క సభ్యుల సహాయ సహకారాలతో అమ్మవారికి మనం చేసేటువంటి పూజలు నిన్న చక్కగా కూడా ఆదివారం సందర్భంగా పల్లకీ సేవ చేసుకున్నాము. ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పొంగళ్ళు, అట్లాగే ఉదయం నుంచి అమ్మవారికి విశేష శ్రీ సూక్త సహితంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, ఉదయం మరలా కూడా మండపారాధన కార్యక్రమము, తర్వాత నవగ్రహాల మండపారాధన, అట్లాగే విశేష మండపారాధన చేసుకున్నాం. తర్వాత రాజశ్యామల, ప్రత్యంగిర, తర్వాత వారాహి అమ్మవార్లకి విశేషంగా హోమాలు, గంగమ్మ తల్లి హోమం జరిగి పూర్ణావతి హోమ కార్యక్రమం కూడా జరిగాము. చక్కగా పూర్ణావతి చేసుకున్నాము. అట్లాగే మధ్యాహ్నం నుంచి పూర్ణావతి తర్వాత చక్కగా గ్రామస్తులందరికీ కూడా అన్నదానం, అన్న సంతర్పణ కూడా చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి మన కోరికలు నెరవేర్చేటువంటి తల్లి అతి సులభంగా, కాబట్టి మీరు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రలు కాగలరుగా